నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. లండన్ నగరంలో మంత్రి నారాయణ బృందం పర్యటన, అమరావతి నిర్మాణాలపై అధ్యయనం. నాన్ టీచింగ్ స్టాఫ్ క్రీడా పోటీలతో వారిలో కొత్త ఉత్సాహం. ఎన్ఆర్ఐ సెక్రటరీ సోము కృష్ణమూర్తి వాయిస్. చేనేత పథకం పట్ల అపోహలు వద్దు, పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ భరోసా. డిఎస్సి బాధితులకు న్యాయం చేయండి, ర్యాలీ చేసిన వైఎస్ఆర్సీపీ. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ లండన్ పర్యటనలో ఉన్నారు. అమరావతి భవన నిర్మాణాలపై అక్కడి నిర్మాణ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. వివరాలు రాజధాని రిపోర్ట్లో. లండన్లో మంత్రి నారాయణ బృందం పర్యటనలో ఉన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో అమరావతి ఐకానిక్ భవనాల డిజైన్లు రూపొందించిన ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ కార్యాలయానికి మంత్రి బృందం చేరుకుంది. ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్, హఫీజ్ కాంట్రాక్టర్స్, ఎల్ఎంటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఐకానిక్ భవనాల నిర్మాణాలు జరుగుతున్న తీరుపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. అసెంబ్లీ భవనం పైన నిర్మించే టవర్ నిర్మాణంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిపారు. అత్యంత ఎత్తులో నిర్మించే టవర్ను అధునాతన టెక్నాలజీతో నిర్మించేలా డిజైన్పై చర్చ సాగింది. టవర్ నిర్మాణంపై ఎల్ఎంటీ సంస్థ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఐకానిక్ భవనాల వెలుపరి డిజైన్లపైన సమావేశంలో మాట్లాడుకున్నారు. నిర్మాణ దశలను బట్టి డిజైన్ల విషయంలో ఎప్పటికప్పుడు నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులు సూచనలు చేశారు. ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలో కాలేజ్ అండ్ హాస్పిటల్లోని నాన్ టీచింగ్ స్టాఫ్ క్రీడా పోటీలకు సంబంధించి సోమవారం ఓ కార్యక్రమం జరిగింది. ఓ రిపోర్ట్. చినకాకానిలోని ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నందు బోధనేతర సిబ్బంది కోసం 6 నుండి 10వ తేదీ వరకు క్రీడల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రికెట్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించారు. సిబ్బంది పోటాపోటీగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఈ విధమైన పోటీలు ఎన్ఆర్ఐ అకాడమీలో నిర్వహించడం ఇదే ప్రథమం కావడంతో బోధనేతర సిబ్బంది తమ హర్షాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రటరీ సోము కృష్ణమూర్తి మాట్లాడుతూ, నాన్ టీచింగ్ సిబ్బంది అందిస్తున్న సేవలు అమూల్యమైనవని, రోజువారీ విధులతో పాటు ఇలాంటి క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనడం వలన సిబ్బంది మధ్య స్నేహభావాన్ని, ఐక్యతను, పరస్పర సహకారాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ పోటీలలో 300 మంది సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారని ఫిజికల్ డైరెక్టర్ టి గురునాథం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రటరీ సోము కృష్ణమూర్తి, డీన్ డాక్టర్ ఎన్ లక్ష్మి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జి శ్రీనివాసరావు, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కేవీఎస్ కుమార్ చౌదరి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ఐ ఫణీంద్ర, వైద్య బృందం పాల్గొన్నారు. ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగస్తులందరికీ కూడాను 6వ తారీఖు నుంచి, ఈ నెల 6వ తారీఖు నుంచి 13వ తారీఖు నాటి వరకు కూడా అనేక రకాలైనటువంటి గేమ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున క్రికెట్ ఫైనల్స్ జరుగుతూ ఉన్నాయి. క్రికెట్తో పాటుగా త్రోబాలు, షటిల్, క్యారమ్స్, చెస్, టగ్ ఆఫ్ వార్, అలాగే అందరూ ఉమెన్ ఎంప్లాయీస్, మేల్ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా ఎన్ఆర్ఐ అకాడమీలో వాళ్ళు ఉదయం 8:30 గంటలకి ఆఫీస్కి రిపోర్ట్ చేస్తారు. అంటే సుమారుగా వాళ్ళ ఇంట్లో 7:30కి బయలుదేరాల్సి వస్తుంది. మళ్ళీ వాళ్ళ ఇంటికి చేరేసరికి సాయంత్రం రాత్రి 7:30 అవుతుంది. అంటే సుమారుగా 12 గంటల పాటు వాళ్ళ లైఫ్లో క్రూషియల్ టైంని ఎన్ఆర్ఐ అకాడమీ కోసం, అలాగే పేషెంట్స్ కోసం, స్టూడెంట్స్ కోసం టైం స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళకి ఇది మానసికంగా ఉల్లాసం కలిగించాలనే ఒక ఉద్దేశంతో మేము ఈసారి ఈ గేమ్స్ని చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళందరికీ కూడాను ప్రస్తుతానికి ఇప్పుడు నాన్ టీచింగ్ స్టాఫ్కి కండక్ట్ చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా చాలా ఎంతో ఉత్సాహంగా, ఉత్తేజంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా రేపు ఆగస్టు 15వ తారీఖు నాడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు జరుగుతాయండి. ఈ గేమ్స్లో నాన్ క్లినికల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గర నుంచి లోయెస్ట్ క్యాడర్ స్టాఫ్ వరకు ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు.
దీని ద్వారా ఒక బ్రదర్హుడ్ సిస్టర్హుడ్ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఎప్పుడు మేము ఇక్కడ ఉన్నామా అని ఒకరినొకరు చూసుకొని వాళ్ళందరూ ఈ గేమ్స్లో కలిసి వాళ్ళందరూ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఈ 4 డేస్గా మేము చూస్తున్నాము. సో దిస్ విల్ కంటిన్యూ ఫార్వర్డ్ ఇన్ టు కమింగ్ ఇయర్స్ ఆల్సో. ఈ సంవత్సరం నాకు తెలిసినంత వరకు ఈ మధ్యకాలంలో ఎప్పుడు స్టాఫ్కి ఇట్లా పెట్టింది జరగలేదు. అట్లాగే ఈ మేనేజ్మెంట్ సెక్రటరీ గారు అట్లాగే మేనేజ్మెంట్ వారందరి సహకారంతో స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా ఈ 5-6 డేస్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇట్లా పిల్లలతో ఆడటం సహజంగానే ఈ అందరూ కూడా పిల్లలు అందరూ వాళ్ళకి పిల్లలు ఉన్నా కూడా ఎంతో శ్రమపడి ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసినట్టు గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరి తరపున మేనేజ్మెంట్కి వాళ్ళందరూ కూడా క్రీడాభివందనాలు తెలియజేస్తున్నారు. నేతన్న సేవా పథకం క్రింద అందించే ఆర్థిక సహాయం అందరికీ వస్తోందని, ఈ అంశంలో ఎవరూ అధైర్యపడరాదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు అంటున్నారు. ఈ మేరకు చేనేత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బి సదానంద శాస్త్రి, ట్రస్ట్ బోర్డు మెంబర్ వి సత్యనారాయణ, జంజనం వెంకట సుబ్బారావు, టి వీరన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి మంగళగిరిలో ఉన్నటువంటి మగ్గాల షెడ్లో పనిచేసినటువంటి కార్మికుల దగ్గరకు వచ్చి మాట్లాడటం జరిగింది. మన కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, మీ అందరికీ తెలుసు, మొన్న 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులందరి ఖాతాల్లో మరి 25,000 రూపాయల చొప్పున నేతన్న సేవ పేరుతో మరి ఆ రోజు చీరాలలో ముఖ్యమంత్రి, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయటం జరిగింది. అయితే ఇక్కడ కొంతమందికి ఇంకా అకౌంట్లో పడలేదనేది కొంత ఆందోళనలో ఉన్నారు. ఎవ్వరూ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్యాంకు ప్రాసెస్లో ఇన్ని గంటలకు ఒకసారి ఇంతమందికి అనేది అది ఒక నిబంధనగా అకౌంట్లోకి వస్తుంది. అందువల్ల ఈ ప్రాసెస్ దాదాపు ఒక వారం రోజులు జరుగుతుంది. కొంతమందికి ముందు మరి ఆ పేరుని బట్టి ముందు వాళ్ళ అకౌంట్లో రావడం జరుగుతుంది. కనుక కార్మికులందరూ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, మనం 8 నెలల ముందే మంగళగిరిలో ముందస్తుగానే ఎప్పుడైతే చంద్రబాబు గారు గత ఆగస్టు 7వ తేదీ మంగళగిరిలో చేనేత కార్మికులందరికీ కూడా 25,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి ఆర్థిక భరోసా ఇచ్చారు. ఆ రోజే మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మగ్గాల వివరాలన్నీ ఏడి హ్యాండ్లూమ్స్ వారు, తర్వాత ఏడి కమిషనర్ కార్యాలయం వారు, అలాగే ఇక్కడ స్థానిక ఉన్నటువంటి కార్మిక మరి సంఘాల నాయకులు అందరూ కూడా కలిసి సర్వే చేసి దాదాపు 2,190 పేర్లు ఆ రోజు వచ్చినాయి. ఇది 8 నెలల క్రితం జరిగినటువంటి సర్వే. ఆ సర్వేలో స్పష్టంగా ఎవరెవరు ఉన్నారనేది ఉంది పేర్లు. అందులో ఏదైతే ఒక కుటుంబంలో ఒక రేషన్ కార్డులో భార్యాభర్తలు మగ్గం వేస్తున్నారో వాళ్ళకి ఒక్కరికే వస్తుంది. అలాగే తండ్రి కొడుకులు ఉన్నా కూడా ఒక్కరికే వస్తుంది. ఈ లెక్కలో వాళ్ళు విభజించిన దాన్ని బట్టి దాదాపు 1,816 మందికి ఈ లబ్ధిదారులుగా తేల్చారు. వీళ్ళందరికి కూడా 25,000 రూపాయలు అకౌంట్లో వస్తాయి. కనుక ఎవరూ కూడా ఆందోళన పడద్దు. ఒకరోజు ముందు వెనకగా కార్మికుల ఖాతాల్లో పడతాయి. ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీకు తెలుసా వివి గిరి ఎవరు? వివి గిరి 1969 నుండి 74 వరకు భారత రాష్ట్రపతిగా ఉన్నారు. డిఎస్సిలో అవకతవకలపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యాన మంగళగిరిలో ర్యాలీ నిర్వహించారు. నేతన్న సర్కిల్ వద్ద నుండి అంబేద్కర్ విగ్రహాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంహెచ్, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు యార్లగడ్డ మధుమోహన్, ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, యువత విభాగం వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఇవాల్టి ఈ ర్యాలీ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి కారకులైన
ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా. అట్లాగే ప్రతి గ్రామం నుంచి ప్రతి వార్డు నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ డిఎస్సిలో జరిగిన దగా మోసాన్ని ఈ ప్రజలందరూ గమనించాలని, వాళ్ళ పిల్లలకు జరిగిన అన్యాయాన్ని, ఇప్పటివరకు జరుగుతున్న ఈ ఫీజు రియంబర్స్మెంట్లో ఇంతవరకు ప్రాపర్గా లేని విధానాన్ని, అట్లాగే యువతకు ఇవ్వాల్సిన 3,000 నిరుద్యోగ వృత్తిని ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, ప్రభుత్వం ఈ మొద్దు నిద్ర వహించకుండా ఈ యువత లోకానికి విద్యార్థి లోకానికి మీరు చెప్పినా చేస్తున్నా అన్నీ కూడా ఒక ద్వంద్వ వైఖరిని మాని వీళ్ళకి న్యాయం చేయాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరినీ కోరుకుంటున్నాం. మంగళగిరి నియోజకవర్గంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 3 రోజులు రిలే నిరాహార దీక్షలు పూర్తి చేశాం. ఇవాళ ర్యాలీ నిర్వహించడం జరిగింది. నేతన్న నేస్తం దగ్గర నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు విద్యార్థి విభాగం, యువజన విభాగం, పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొని ఈ ర్యాలీని ఎంతో ఘనంగా నిర్వహించారు. హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వం ఈ నిరసనల్ని అర్థం చేసుకొని జరిగినటువంటి అవకతవకల్ని సిబిఐ ఎంక్వైరీ చేసి అర్హత లేని విద్యార్థులందరికీ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఉద్యోగ వాళ్ళని తొలగించి అర్హత కలిగినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి అనేది మేము చెప్పేటటువంటి మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం నుంచి ఈ రోజున అందరం కూడా నేతన్న నేస్తం నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీగా బయలుదేరుతున్నాం. ఎందుకు? డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలకు నిరసనగా 4 రోజులు 4వ రోజు నిరసన తెలియజేస్తూ ప్రభుత్వం ఈనాటికైనా అర్థం చేసుకొని సరైనటువంటి పద్ధతుల్లో విద్యార్థులకు న్యాయం చేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేటటువంటి మాట. కానీ ప్రభుత్వం ఈరోజు కూడా గడచేయని పెట్టినటువంటి పరిస్థితులన్నీ కూడా కనబడుతున్నాయి. ఇది న్యాయం కాదు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించుకొని మంచి మార్కులు సాధించినటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డదారిలో జీవో తీసుకొచ్చి ఆ జీవో ద్వారా అర్హత లేనటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ అది న్యాయం అని చెప్తున్నారంటే భవిష్యత్తు ఏ రకంగా ఈ పరిపాలనా విధానాన్ని కొనసాగిస్తారు, ప్రజలకు ఏ రకమైనటువంటి న్యాయం చేస్తారు ప్రశ్నార్థకం. వాస్తవాలని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఈనాటికైనా సరే అర్థం చేసుకొని జరిగినటువంటి అవకతవకల్ని సిబిఐ ఎంక్వైరీ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ నిరసన తెలియజేస్తున్నాం. ర్యాలీగా బయలుదేరుతున్నాం అనే విషయాన్ని ప్రజలందరికీ కూడా ఈనాడు తెలియజేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ర్యాలీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా నియోజకవర్గ స్థాయి నుంచి వచ్చిన అందరూ కూడా ఈ యువజన విభాగం, విద్యార్థి విభాగం అందరూ కూడా ఈ నిరసన ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇవాళ డిఎస్సిలో జరిగిన దాగాకి మోసానికి సిబిఐ ఎంక్వైరీ చేయాలని, ప్రస్తుతం ఉన్న విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకి ఎక్కడెక్కడ కొదవ జరిగిందో, ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో అవన్నీ కూడా సక్రమంగా చేయాలనే విధానానికి, ప్రస్తుత ప్రభుత్వం నడుస్తున్న విధానానికి మేము నిరసన తెలియజేస్తూ ఈ ర్యాలీని ఇవాళ మేము నిర్వహిస్తున్నాం. మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న పాదయాత్రలు కొనసాగుతున్నాయి.
సోమవారం 21, 22 వార్డులలో యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్, నాయకులు నందం బ్రహ్మేశ్వరరావు, జారాది జాన్బాబు, చిన్ని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సమస్యల మీద ప్రజా పోరాటం జరుగుతుంది. అలాగే ఈరోజు 25, 24, 26 వార్డులో ఈ పాదయాత్ర జరుగుతుంది. ఈ పాదయాత్రకు ముఖ్య అతిథులుగా వచ్చిన వాళ్ళందరికీ కామ్రేడ్స్కి మేము విప్లవాది వందనాలు తెలియజేస్తూ ఈరోజు జరుగుతున్న పాదయాత్రలో వేలాదిగా ప్రజలు పాల్గొవాలని, ప్రజా వ్యతిరేక పోరాటాలకు అందరూ కలిసి రావాలని కోరుకుంటూ మార్పు కావాలనే నినాదంతో దేశవ్యాప్తంగా సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వాడవాడల పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాల నుండి కూడా అటు కార్మిక వర్గం, రైతాంగం, రైతు కూలీ వర్గం, విద్యార్థులు, యువకులు వారి సమస్యల మీద సతమతమవుతున్నారు. అంతేకాదు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కుదలైపోయింది. మరి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే ముందు చెప్పినటువంటి మాటలకి చేసేటువంటి పనులకి ఏమాత్రం పొంతన లేదు. పెట్రోల్ రేట్లు 30 రూపాయలు చేస్తా అన్నాడు, ఇప్పుడేమో 117 రూపాయలు ఉంది. మరి $1 రూపాయిని $56కి తీసుకొస్తా అన్నాడు. మరి ఇప్పుడు $1 96 రూపాయలకి పెరిగిపోయింది. మరి నిరుద్యోగ యువత పెరిగిపోయింది. 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడు. 12 సంవత్సరాలు అవుతుంది. మరి ఒక్క ఉద్యోగాన్ని కూడా ఇచ్చినట్టు పరిస్థితి లేదు. మరి పేపర్ లీకులతో ఈ మధ్యకాలంలో ఢిల్లీలో సిజేపీ ఆధ్వర్యంలో లక్షలాది మంది దేశవ్యాప్తంగా జంజీ పాల్గొని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆగస్టు 6 నుంచి 15 వరకు ప్రజా సమస్యలపైన మార్పు కావాలి, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ విధానాలపైన మార్పు కావాలనే విధానంతో పాదయాత్ర చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ పాతమంగళగిరిలోని ప్రారంభించుకోవడం జరుగుతుంది. పాదయాత్రలు అంటే అక్కడ సమస్యల్ని, స్థానిక సమస్యల్ని మా దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ ప్రభుత్వం 12 సంవత్సరాల కాలంలో అధికారంలో వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం వివిధ రైతుల యొక్క నల్ల చట్టాలని ఉద్యమం చేస్తే ఆయన రద్దు చేసి తీసుకునే చట్టాలని మేము రైతుకి రిటార్డు ధరిస్తున్నారు. ఇచ్చిన రైతులు విద్యార్థుల సమస్యలు, నీటి సమస్య మీద మన విద్యార్థులు ఉద్యమం చేశారు. అట్లా యువతలకి ఉద్యోగాలు 2 కోట్లు ఇస్తున్నారు, ఉద్యోగం దాకలేదు. మహిళా రిజర్వేషన్ చట్టం 33% చట్టాన్ని పార్లమెంట్లో పెడతాన్నారు, పెట్టలేదు. చెప్పుకుంటూ పోతే నిత్యావసర రేట్లు, పెట్రోల్ డీజిల్ రేట్లు అన్నీ కూడా ఆకాశాన్ని అంటున్నాయి. భాగంగా 24, 25, 26, 27 వార్డులు కొనసాగుతూ ఉన్నాయి. దీన్ని ప్రజలందరూ స్వాగతించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇంతకుముందు మాట్లాడినటువంటి మన ప్రభాకర్ గారు కావచ్చు, నియోజకవర్గ కార్యదర్శి తిరుపతి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల గురించి చెప్పడం జరిగింది. కాబట్టి జనం ఆలోచింపజేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజా సమస్యల మీద కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప పోరాడే పరిస్థితి ఎవరికీ లేదు. అందుకని చెప్పేసి మేము రేపు గాలిగోపురం సెంటర్లో ఉదయం 10 గంటలకు భారీ బహిరంగ సభ మామూలుగా మన టౌన్ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య గారు వస్తున్నారు. అట్లాగే జిల్లా నుంచి అనేక మంది వస్తున్నారు. కాబట్టి అందరూ పార్టీ నాయకులు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, అందరూ కూడా హాజరై వాళ్ళు చెప్పే విశ్లేషణ వినాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈనాటి మంచి మాట. విక్రయం అంటే మరేంటో కాదు, విశ్వాసాన్ని బదిలీ చేయడమే. సీన్ మెక్ఫిట్, లీడర్షిప్ కోచ్. నవలూరులో ఉచిత వైద్య శిబిరంను టీడీపీ నేతలు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. టీడీపీ గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వేమూరి మైనర్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని నవలూరులోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. వర్ల రామయ్య, ఎమ్మెల్యే బూల రామాంజనేయులు మాట్లాడుతూ మైనర్ బాబు సేవా దృక్పథం, ప్రజలతో మమేకమయ్యే తీరుతో పార్టీతో పాటు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు. మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. శిబిరంలో డాక్టర్ పావని సూరి, డాక్టర్ రవీంద్రబాబు, డాక్టర్ ఆరాధ్య భార్గవి, డాక్టర్ రావుల త్రివేణి, డాక్టర్ కొల్లిపరెడ్డి లోకేష్ బాబు, డాక్టర్ అజయ్ లవదీప్, డాక్టర్ కొల్లిపరెడ్డి జయన్ కుమార్ పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ తలలో నాలుకలాగా తెలుగుదేశం పార్టీలో ఒక ప్రముఖుడిగా
తన నడవడిక ద్వారా, తన మాటల ద్వారా, తన దినచర్య ద్వారా ఎంతోమంది తెలుగుదేశం పార్టీ అభిమానులను సంపాదించుకున్న నాయకుడు. ఒక దళిత వర్గానికి, పేద వర్గానికి, అట్టడుగు వర్గానికి చెందిన కుటుంబంలో పుట్టిన చిరంజీవి మైనర్ బాబు ఈ రోజున ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాడు. గుంటూరు జిల్లా దళిత విభాగానికి తెలుగుదేశం పార్టీలో అధ్యక్షుడిగా ఉన్నారు. అందరి మన్ననలు పొందుతూ ఉన్నాడు. పార్టీలో సీనియర్ నాయకులు అందరి ఆశీస్సులు అతనికి ఉన్నవి. మీదు మిక్కిలి స్థానిక శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రివర్యులు శ్రీ గౌరవ లోకేష్ బాబు గారి అండదండలు, అభినందనలు ఎక్కువగా పొందిన వ్యక్తి చిరంజీవి మైనర్ బాబు. ఈ రోజున అతని జన్మదిన వేడుకలకి ఎంత ఆర్భాటంగా ఎందరో నాయకులు వచ్చి అతన్ని అభినందిస్తున్నారంటే అతన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్టడుగు వర్గాల, పేద వర్గాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ బిడ్డకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలిగించాలండి. 100 ఏళ్లకు నిండి ఆ బిడ్డ జీవించి ప్రజా సేవలో అతను ఉత్తీర్ణుడు కావాలని, అతను అందరి అభిమానులు పొందాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పని లేక అదేదో పనిచేసిన సామెతగా డిఎస్సి జరిగి దాదాపు సంవత్సరం కాలం నుంచి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క ప్రతిభని అవమానపరిచే విధంగా డిఎస్సి మీద రోజుకొక కార్యక్రమంగా ఇస్తూ ఉన్నాడు. వాస్తవానికి డిఎస్సికి సంబంధించినటువంటి 16,347 మంది టీచర్స్ ఈరోజు బ్రహ్మాండంగా ఉద్యోగం చేసుకుంటూ తన జీవితాలు సంతోషమయంగా ఉన్నందుకు, సంతోషంగా ఉన్నటువంటి ఈ టైంలో వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, వాళ్ళ ప్రతిభని అవమానపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం అనేది సరైంది కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా కూడా జన్జీల గురించి మాట్లాడుతూ ఉంది. జన్జీలు అంటే జీనియస్ జనరేషన్ అని అర్థం. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే జెన్సీలు తయారు చేస్తూ ఉన్నాడు. జెన్సీ అంటే క్రిమినల్ జనరేషన్ని. ఆయన ఎంట ఉండేటువంటి వాళ్ళందరూ కూడా క్రిమినల్స్, వాళ్ళతోటి ఉన్నటువంటి నాయకులంతా కూడా క్రిమినల్స్. ఈరోజు క్రిమినల్ పద్ధతిలో అందరినీ రెచ్చగొట్టే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లో అశాంతిని క్రియేట్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదు. రాజకీయ పార్టీ నడపకుండా ఒక ఉగ్రవాద పార్టీని నడుపుతూ ఉన్నాడు. ఇంతకంటే అగాధంలోకి వెళ్ళటానికి తనకు తానే గొయ్యదోకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎవరైతే ఉద్యోగాలు సంపాదించుకున్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ ఆత్మగౌరవ పోరాటానికి ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. జన్మదిన సందర్భంగా వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, మంగళగిరి మార్కెట్ చైర్మన్ కిరణ్ చంద్ర గారు, అలాగే రాష్ట్ర పాప్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎల్లకోట శ్రీనివాసరావు గారు, ఎక్స్ జడ్పీటీసీ సభ్యురాలు మంగళగిరి జయసచ్చి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా పాల్గొని వారికి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. నా తరఫున, తెలుగుదేశం పార్టీ అందరి తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి వారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే గత 20-25 సంవత్సరాలుగా మైనర్ బాబు గారు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా ప్రతి పోరాటంలో కానీ, పార్టీ పట్ల కానీ విధేయతతో వ్యవహరిస్తూ పార్టీలో నిరంతరం కృషి చేసిన వ్యక్తి వారు. అటువంటి వ్యక్తి జన్మదిన వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో వారు రాజకీయంగా, వ్యాపారపరంగా అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మన జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు మైనర్ బాబు గారి జన్మదిన వేడుకలు నవరూరులో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయటం, అలాగే మన నియోజకవర్గ స్థాయిలో నాయకులందరూ వచ్చి ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం మాకెంతో ఆనందంగా ఉంది. మా సోదరుడు ఇలాగే రాబోయే రోజుల్లో కూడా 100 పుట్టినరోజులు చేసుకోవాలి, అలాగే నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే గతంలో ఆయన పార్టీకి అనేక సేవలు అందించారు. అలాగే రాజధాని నిర్మాణంలో కూడా ఆయన పోరాటం చేసి రాజధాని అమరావతి ఉద్యమంలో కూడా చాలా చురుగ్గా పాల్గొని
ఆ రోజు రాజధానికి గట్టిగా నిలబడిన వ్యక్తి మహేంద్ర బాబు గారు. ఆయన రాబోయే రోజుల్లో మంచి ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వేమూరి మహేంద్ర బాబు గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. గతంలో మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా ఉండి అనేక బూత్ లెవెల్ నుంచి కూడా ఏ ఎలక్షన్ జరిగినా కూడా గ్రామ స్థాయిలో నవలూరులో కష్టపడుతూ తెలుగుదేశం పార్టీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న మహేంద్ర బాబు గారు గత ప్రతిపక్షంలో కూడా రాజధాని గ్రామాల్లో కూడా అన్ని ప్రోగ్రామ్స్లో కూడా తిరుగుతూ రైతులను మోటివేట్ చేసే దాంట్లో కానీ జేఏసీలో కానివ్వండి ఏ సమస్యలో కూడా ముందుండి తన వాయిస్ని వినిపించి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారి మన్ననలో పొందుతూ ఈరోజు బర్త్డే చేసుకుంటున్నటువంటి మహేంద్ర బాబు గారికి దేవుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా ఆయనకి ఉన్నత పదవులు రావాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ మహేంద్ర బాబు గారి జన్మదిన సందర్భంగా ఇవాళ నవలూరు కమ్యూనిటీ హాల్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్కి ముఖ్య అతిథులుగా మరి గుంటూరు పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి మరి పోతిరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ సోదరులు జవాది విజయ్ చంద్ గారు, అలాగే ఆకుల జయసత్య గారు పాల్గొన్నారు. మరి సోదరులు మరి రాజధాని ఉద్యమాల్లోనే కాకుండా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపులో కూడా అనేకమైన పోరాటాలు ప్రతిపక్షంలో ఆయన చేశాడు. ఆయన సేవలను గుర్తించి భవిష్యత్తులో అనేకమైన పదవులు మహేంద్ర బాబు గారిని వరించాలని కోరుకుంటూ దుగ్గిరాల మండలం పెదపాలెం, పెదకొండూరు గ్రామాల్లోని ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను కూటమి నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత, ఎంపీటీసీ సభ్యులు పుతుంబాక సాయికృష్ణ, యార్డు వైస్ చైర్మన్ సూరగాని కిషోర్, మాజీ యార్డ్ చైర్మన్ పాటిబండ్ల కృష్ణప్రసాద్, నంబూరు యాకోబు, జమునగాని భుజంగరావు, తోట పిచ్చయ్య, కొండూరు నరసింహ, నంబూరు లక్ష్మణరావు, సొంటి రమేష్, కనపాల మార్తమ్మ, సాయి బాలాజీ, రాము, మూల్పూరి పెదబాబు, కొలకలూరి కమలాకర్ రావు, యలమట్టి బాబురావు, కుంపటి కళ్యాణ్ బాబు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి ఆదేశానుసారం పెదకొండూరు గ్రామం దిగ్గిరాల మండలం చందు మురళీమోహన్ గారికి అనారోగ్య కారణం వల్ల యాక్సిడెంట్ అవటం వల్ల ఆయనకి సీఎంఆర్ఎఫ్ చెక్కు ద్వారా కూటమి నాయకులందరం కలిసి 32,500 రూపాయల చెక్కు అందజేయడం జరిగింది. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులుగా నారా లోకేష్ గారు అయినప్పటి నుంచి మనం చూసుకుంటే మన నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కానివ్వండి, మోడల్ లైబ్రరీ కానివ్వండి, రైల్వే స్టేషన్ కానివ్వండి, ఇలా మన దుగ్గిరాల మండలంలో రోడ్స్ కానివ్వండి, పల్లె పండుగ కార్యక్రమం ద్వారా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు గ్రామాన డొంక రోడ్డు నిర్మాణం అయితేనేంటి, ఇట్లా పలు కార్యక్రమాలు చేస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఎవరైతే మనం నిలబెట్టుకుంటామో వాళ్ళందరినీ గెలిపించాలని పెదకొండూరు గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాను. అలాగే ఈ చెక్కు ఇచ్చినందుకు నారా లోకేష్ గారికి పెదకొండూరు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. పెదకొండూరు గ్రామంలో సందు మురళీ మోహన్ కృష్ణ అన్న అతనికి ఆరోగ్యం బాగోక నారా లోకేష్ గారికి అర్జీ పెట్టుకోగా సీఎం రిలీఫ్ ఫండ్ 32,500 రూపాయలు ఆయనది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ వచ్చింది. ఈ కారణంగా మా మండల అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత మేడం గారు, అలాగే మా గ్రామ వైస్ ప్రెసిడెంట్ కుంపటి కొండూరు నరసింహమ్మ గారు, దిగ్గిరాల వైస్ చైర్మన్ రవికిషోర్ గారు వీళ్ళందరి చేతి మీదుగా అందించడం జరిగింది. ఈ చెక్ ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వం తరఫున అందరికీ ధన్యవాదాలు. మాట్లాడుతున్నాను. మా అమ్మగారికి పెద్ద బాగుంటే నారా లోకేష్ గారు 3 డేస్లో మనకి 1,15,000 సహాయం చేశారు. అందుకు ధన్యవాదాలు. రెడీమేడ్ బట్టలు రాజ్యమేలుతున్న టైలరింగ్ వృత్తి ఆటుపోటుల మధ్య కొనసాగుతూనే ఉంది. వివరాలు నేటి మార్కెట్ ఫీచర్లో. మంగళగిరి టౌన్లోని
ఫేవరెట్ టైలర్స్ అండ్ షోరూమ్ అందరికీ సుపరిచితమే. మంగళగిరి మసీదు వీధిలో ఉన్న ఈ షాప్కు దశాబ్దాల చరిత్ర ఉంది. తొలుత టైలరింగ్ షాప్గా ఆవిర్భవించి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగింది. టెక్స్టైల్స్తో పాటుగా రెడీమేడ్స్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ అంశాలపై ప్రొప్రైటర్ సయ్యద్ మహమ్మద్ అలీ మరిన్ని వివరాలు అందించారు. మంగళగిరిలో మాది ఫేవరెట్ టైలర్ షాప్ అండి. గత మార్కెట్లో 50 సంవత్సరాల నుంచి మాది టైలరింగ్ చేస్తున్నాం. మేము 15 ఏళ్ళ నుంచి టెక్స్టైల్ రంగంలో కూడా ఉన్నామండి. ఇప్పుడు కొత్తగా 2 సంవత్సరాల నుంచి మేము తెనాలి రోడ్లో రైమాండ్స్ ఆథరైజ్ స్టాకిస్ట్ తీసుకొని గొప్ప షోరూమ్ ఒకటి పెట్టామండి. ఆ షోరూంలో మా దగ్గర రైమాండ్స్, లెనిన్ క్లబ్బు, సియారామ్స్, బరూచి, రెడైన్ టైలరు ఇటువంటి ప్రముఖమైన కంపెనీల క్లాతులన్నీ మా దగ్గర లభించునండి. మంగళగిరి వాళ్ళకి విజయవాడ వెళ్ళే తీరిక లేని సమయం వాళ్ళు ఉన్నోళ్ళకి మా దగ్గరకు వచ్చి మాకు ప్రముఖమైన ఈ రైమాండ్స్, రెడైన్ టైలరు, లెనిన్ క్లబ్బు ఇటువంటి ప్రముఖ బ్రాండ్స్ కూడా మా దగ్గర లభించును. మా దగ్గర లెనిన్ వచ్చేసరికి మీటర్ 600 రూపాయల నుంచి 3000 వరకు ఉండిద్దండి. లెనిన్ క్లబ్ ఉండిద్దండి మా దగ్గర. ప్రముఖమైన బ్రాండు, నెంబర్ 1 ఫస్ట్ క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీయే ఉండిద్దండి. కంపెనీ ఐటమ్ ఉండిద్ది మా దగ్గర. అలాగే రైమాండ్స్లో వచ్చేసరికి మీటర్ 650 రూపాయల నుంచి 3000 వరకు ఉండిద్దండి ప్యాంటు బిట్టు. అలాగే మా దగ్గర స్టిచ్చింగ్ చేసి మా దగ్గర క్లాత్ తీసుకున్న వాళ్ళకి మేము 24 గంటల్లో స్టిచ్చింగ్ చేసి ఇస్తామండి. అది మా గొప్ప ప్రత్యేకత మా షాప్ తరపున కస్టమర్లకు మేము ఇచ్చే ఒక సదవకాశం. అలాగే ఇప్పుడు మ్యారేజ్లు పర్పస్కి మార్కెట్లో పెళ్ళికి సెట్ అవ్వగానే విజయవాడ వెళ్తున్నారు. వాళ్ళకి సూట్ల కోసం అని చెప్పి రెడీమేడ్స్ ఇలా మార్కెట్లో తిరుగుతున్నారు. మా దగ్గర వచ్చే వాళ్ళకి క్లాత్తో సహా మేము స్టిచ్చింగ్ చేసి 6000 రూపాయల నుంచి మేము స్టార్టింగ్ ప్రైస్ పెట్టామండి. 6000 రూపాయల నుంచి వాళ్ళు కోరుకున్న క్వాలిటీని బట్టి మేము చేసేస్తాము. స్టార్టింగ్ 6000 అండి. ఇది మేము స్టిచ్చింగ్ చేసిన సూట్ అండి. ఇది మా దగ్గర ఈ టైప్ క్వాలిటీ, ఈ టైపు ప్రీమియంగా మోడల్గా చేసిస్తాము. ఇది ఒక ఐటమ్ అండి. అలాగే ఇది ఒక క్వాలిటీ అండి. ఇది ఒక సెగ్మెంటు. అలాగే మేము షేర్వానీ కూడా చేసిస్తాము. షేర్వానీ క్లాత్ స్టిచ్చింగ్ అండి. 6000 రూపాయల నుంచి ఉండిద్దండి. అలాగే మీకు అనుకూలమైన రేట్లతో క్వాలిటీ ఇవ్వడమే మా ఫేవరెట్ యొక్క నమ్మకం. మేము 50 సంవత్సరాల నుంచి మీ నమ్మకాన్ని మమ్ము చేయకుండా మీకు నచ్చిన విధంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్తో మేము ముందుకు వెళ్తున్నాం. మీ ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మంగళగిరి షాలేం చర్చ్లో క్యాపిటల్ రీజనల్ పాస్టర్స్ ఫెలోషిప్ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాస్టర్ రవిప్రకాష్, రెవరెండ్ డాక్టర్ దయానందం, సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ క్యాపిటల్ రీజనల్ పాస్టర్స్ వారికి మా ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ అసోసియేషన్ తరపున కొన్ని హితోతకాలను ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ అసోసియేషన్కి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మా అసోసియేషన్లో దాదాపు ఆంధ్రప్రదేశ్లో 4000 మంది పైచిలుక సేవకులు ఉన్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, సేవకులకు ప్రత్యేకముగా వారు వాహనాలతో పరిచర్య కొరకు వెళ్ళినప్పుడు, ఆ వాహనాల ద్వారా వారికి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ కుటుంబాలకు మరి ప్రోత్సాహకరంగా ఉండాలి అనే ఉద్దేశంతో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా మా సంస్థ ద్వారా వారికి ఏర్పాటు చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. వారికి 10 లక్షల రూపాయలు, ఒకవేళ డెత్ అయితే 10 lakhs, ఏదైనా దెబ్బలు తగిలితే ఆ 10 లక్షల రూపాయలతో వారిని హాస్పిటల్లో చూపించే పని. అలాగే వారికి చిన్న దెబ్బలు తగిలితే వాళ్ళు ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎన్ని రోజులైతే వారి ఇంటి దగ్గర ఉంటారో రోజుకి 1000 రూపాయల చొప్పున వారికి ఎక్స్పెండిచర్ కూడా ఇచ్చేటువంటి ఆ పాలసీస్ని మరి ఈ రోజున రీజనల్ పాస్టర్స్ అసోసియేషన్ వారికి ఏర్పాటు చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్యాపిటల్ రీజన్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరి సహాయ సహకారములతో దేవుడు గత 13 సంవత్సరాలు ఈ యొక్క ఫెలోషిప్ ముందుకు నడిపిస్తూ వచ్చారు. ఈ 14వ సంవత్సరము ఈ రీతిగా మనందరం కలిసి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు కృప చూపించారు. ఈరోజు ముఖ్య అతిథిగా, ముఖ్య ప్రసంగికులుగా విచ్చేసినటువంటి రెవరెండ్ డాక్టర్ బందెల దయానందం అయ్య గారిని బట్టి మేము దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాము. వారు ఇచ్చినటువంటి మరి హామీలను బట్టి, వారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలను బట్టి, వారు ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని బట్టి మేము వారిని అభినందిస్తున్నాం. రానున్నటువంటి దినాల్లో ఈ యొక్క ఫెలోషిప్ ద్వారా సేవకులందరికీ మేలు జరగాలని,
వారి కుటుంబాలకు మేలు జరగాలని మేము కోరుకుంటున్నాం. ఏ సేవకులు ఏ కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఏ సేవకులు ఎలాంటి శ్రమల్లో ఉన్నా, ఏ సేవకులు ఎలాంటి హింసల్లో ఉన్నా ఫెలోషిప్ ముందుంటుంది. సేవకులకు అండదండలుగా ఈ యొక్క ఫెలోషిప్ ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. ఫెలోషిప్ యొక్క అభ్యున్నతికి, ఫెలోషిప్ యొక్క అభివృద్ధికి పాటుపడుతున్న ప్రతి దైవ సేవకులకు క్యాపిటల్ రీజన్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నా పేరు డాక్టర్ అఖిలేష్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. నేను ఆదిత్య మెడికేర్లో చేస్తూ ఉంటాను. సో ఈరోజు నేను మంగళగిరిలో ఉన్న క్యాపిటల్స్ పాస్టర్స్ ఫెలోషిప్లో మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసాం హాస్పిటల్ తరపున. సో ఇక్కడ మేము షుగరు, బీపీ, థైరాయిడ్ కానీ, లేదా ఛాతీ సమస్యలు కానీ, లేదా పిల్లలకున్న ప్రతి ప్రాబ్లంను కానీ, పసిపిల్లలకున్న ప్రాబ్లంలు కానీ, గైనిక్ ప్రాబ్లంలో ఉన్న ఆడవాళ్ళు కానీ ఎవరికైనా చూస్తూ ఉన్నామండి. సో దీంతో పాటు మా హాస్పిటల్లో ఉన్న అవైలబిలిటీస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి వచ్చాము. సో ప్రతి ఒక్కటి న్యూరాలజీ కానీ, గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, గుండె సర్జరీలు కానీ, చిన్నపిల్లలకి ఇబ్బందులు కానీ, చిన్నపిల్లల సర్జరీలు కానీ, చిన్నపిల్లల గుండె సర్జరీలు కానీ, సో ప్రతి ఒక్క ప్రాబ్లంలు అండి, పైనుంచి కింద వరకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ప్రతి ఒక్కటి మా దగ్గర డాక్టర్లు ఉన్నారు. అండ్ దానికి ఏమేం చేయాలో ప్రతి ఒక్కటి ఉన్నాయి మా దగ్గర. సో దాంతోపాటు కొత్తగా హెల్త్ కార్డ్ అనేది కూడా లాంచ్ చేసామండి. చాలా తక్కువ ఖర్చుతో, ఏ డబ్బులు వృధా కాకుండా, ల్యాబ్ టెస్టులు కానీ, అడ్మిషన్ అయితే డిస్కౌంట్లు కానీ, ఫార్మసీలో డిస్కౌంట్లు కానీ, ఎవ్వరూ ఇవ్వనంత పరిధిలో అంత డిస్కౌంట్లు ఇచ్చి ఆ కార్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఫ్యామిలీకి ఒక కార్డు తీసుకుంటే ఒక ఫ్యామిలీకి వర్తిస్తుంది. సో ప్రతి ఫ్యామిలీకి అలా అయ్యే రేట్లు ఏమైనా ఇబ్బంది వచ్చినా సరే వెంటనే మా వాళ్ళు ఉన్నారు, మేము చూస్తాము అనే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేద్దామని వచ్చామండి. నా పేరు డాక్టర్ భానుతేజ, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టిషియన్, ఆదిత్య మెడికేర్ హాస్పిటల్ గుంటూరులో వర్క్ చేస్తున్నాము. ఈరోజు మంగళగిరి నిడుమర్రు రోడ్లో ఉన్న చర్చ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం కోసం వచ్చాము. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మేము క్యాన్సర్స్ గురించి, ఆడవాళ్ళలో మెయిన్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు చాలామంది, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అంటే ప్రెగ్నెన్సీలో ఉండే ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా ఆడవాళ్ళకి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్లో ఉన్న డౌట్స్ క్లారిఫై చేయడం కోసం వచ్చాము. అండ్ అదే కాకుండా మా హాస్పిటల్లో అవైలబుల్ ఉన్న సర్వీసెస్ గురించి కూడా ఇక్కడ అందరికీ తెలియజేయడం కోసం ఇక్కడికి వచ్చాము. మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో సోమవారం ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు, ట్రస్ట్ సభ్యులు బాపన్పల్లి వాసు, తిరుమలశెట్టి మురళీకృష్ణ, టీడీపీ పట్టణ బీసీసీల అధ్యక్షులు వాకా మాధవరావు గౌడ్, పురోహితులు పి శ్యామసుందర్ శాస్త్రి, అర్చకులు మహేష్ కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాల పేరుతో మోసపోయి మయన్మార్లో చిక్కుకుపోయిన నిరుద్యోగ యువకులను కాపాడతామని ఐటీ మంత్రి నారా లోకేష్ అంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. బ్యాంకాక్ ఉద్యోగాల పేరుతో మోసపోయి మయన్మార్లో చిక్కుకున్న నిరుద్యోగ యువకులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. మయన్మార్లో చిక్కుకున్న బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ భవన్ అధికారులను ఆదేశించారు. యువత సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడవద్దని కోరారు. వాళ్ళని సురక్షితంగా తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు చేపడతామని చెప్పారు. ఇక ఇలాంటి వాటికి ఎవరూ మోసపోకూడదు. యువత సైబర్ నేరాలపై చైతన్యవంతులై అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. बैंकॉक में जॉब का ऑफर आया था. हम लोग जैसे ही बैंकॉक रीच हुए, हम लोग को इलीगली जो है म्यांमार में बॉर्डर क्रॉस करके लाया गया. वहाँ पे हम लोग काम कराते थे. जैसे हम लोग को पता चला कि वो काम इलीगल है, हम लोगों ने मना कर दिया. उसके बाद कंपनी जो हम लोग पे प्रेशर डाली और डेली हम लोग को टॉर्चर करती थी. डेली फिजिकल असॉल्ट होता था और 20 आवर्स हम लोग काम कराते थे. रिसेंटली कंपनी ये बोली जो लोग काम करना नहीं चाहते वो लोग अमाउंट पे करके जा सकते. हम लोग अमाउंट पे कर दिए. अमाउंट पे करने के बाद हम लोग अभी जो है कल रिसेंटली यहाँ पे रीच हुए थाईलैंड में शॉर्ट को. तो मैं पीएम नरेंद्र मोदी सर और एक्सटर्नल अफेयर मिनिस्टर डॉक्टर जयशंकर सर से रिक्वेस्ट करता हूँ कि हम लोग के यहाँ से जल्द रेस्क्यू करने में हमारी हेल्प करिए. और अमजदुल्ला खान साहब से हमारी रिक्वेस्ट है कि हमारी आवाज़ उन तक पहुँचाए. हमारे घर वाले बहुत परेशान हैं. हम लोग को जल्दी यहाँ से जो है रेस्क्यू करिए.
రేవేంద్రపాడు జెడ్పీ హై స్కూల్, విజేత హై స్కూల్, పెదవడ్లపూడి, హారిక జూనియర్ కాలేజ్లలో బ్రహ్మకుమారిస్ వారి ప్రతిజ్ఞ కార్యక్రమాలు సోమవారం జరిగాయి. స్కూల్ నిర్వాహకులతో పాటు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధి బీకే నాగమ్మని తదితరులు పాల్గొన్నారు.